ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ధన్యుడు అనగా ఆశీర్వదింపబడిన వాడని అర్థము. శోధన సహించువారు అనగా మనము శోధింపబడినప్పుడు లేక పరీక్షింపబడినప్పుడు వాటిని ఓర్పుతో సహించవలనని భావం. ఉదాహరణకు యోబు యొక్క సహనమును గూర్చి మనము ఆలోచన చేస్తే, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనము విసర్జించిన వాడని ఉన్నది. అయినా పరీక్ష నిమిత్తము శ్రమను ఎదుర్కొనవలసి వచ్చెను. సహనమును ప్రకటించి విజయమును సాధించెను. అలాగుననే మనము కూడా సహనము కలిగి శోధనలను జయించవలనని ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు శ్రమ దుఃఖము కలుగుచున్నది. గమనించండి ప్రియులారా, అయితే నానా విధములైన శ్రమలలో ప్రభువు నానా విధములైన కృపను ఇచ్చుచూ ఉన్నాడు. కనుక ప్రియులారా, శ్రమలలో నమ్మకము కలిగి వాటిని జయించడానికి ప్రభు కృపను పొందుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.